పోలీసుల వాటర్ కెనాన్ దెబ్బకు ఒక కన్ను శాశ్వతంగా పోయింది. అందుకే ఎవరైనా నాకు ఎదురు పడ్డప్పుడు సరిగ్గా నమస్కారం చేయలేను. ఈ మాట ఎవరిదో తెలుసా? నేటితో అనంత లోకాలకు పయనమైన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డిది. వేలాది మంది అభిమానుల మధ్య అంతిమ యాత్రకు పయనమైన పెద్ది భౌతిక కాయాన్ని చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు అభిమానులకు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి గుండెలను చెరువులు చేశాయి. మనసు మనసున రగిలెను జ్వాలలా. తెలంగాణ ఉద్యమాన్ని గట్టిపరచడానికి జీవితాన్నే త్యాగం చేశాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమం కోసం నాడు తన ఊపిరిని కూడా ఆయుధంగా మార్చాడు. అప్పుడు ఊపిరి బిగబట్టడానికి సహకరించిన ఊపిరితిత్తులు ఇప్పుడు ఊపిరిని తీసుకోకుండా గడ్డకట్టుకుపోయాయి. పల్మనరీ ఎంబోలిజం నాడు ఉద్యమంలో గెలిపించిన ఆ ఊపిరితిత్తులే ఇప్పుడు ప్రాణాలతో పోరాటంలో ఓడించాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె ఆగిపోయి నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆయన మృతి చెందారు. దాదాపు 6 రోజుల పాటు వైద్యులు సాయాశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడు అని పిలిచేవారు. కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వీరందరితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉండేది. హరీష్ రావు ఆయనని పెద్దన్నా అని పిలుస్తూ ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరవుతానని హరీష్ రావు ఎప్పుడూ అనుకోలేదేమో. కేసీఆర్ నడిచిన బాటలోనే మొదటి నుంచి చివరి శ్వాస వరకు నడిచిన నాయకుడిగా సుదర్శన్ రెడ్డిని ఇలా పాడ మీద మోయాల్సిన రోజు ఇప్పట్లో వస్తుందని ఏ కార్యకర్త భావించలేదేమో. ఎందుకంటే ఆయన అంత్యక్రియలు ఒక కన్నీటి సంద్రాన్ని తలపించాయి. పెద్ది భౌతిక గాయాన్ని చూసి బస్సుల్లో వెళుతున్న మహిళలు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ప్రజల్లో ఆయనకున్న అభిమానానికి అద్దం పట్టాయి. నర్సంపేట ప్రజలు ఆయన్ను రైతు బాంధవుడు అని పిలుచుకునేవారు. నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కరోనా కాలంలో సహాయక చర్యల్లో ముందుండి పనిచేశారు పెద్ది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఉద్యమ సహచరులతో, పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సుదర్శన్ రెడ్డిది చెరగని ముద్ర. వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉద్యమంలో ఆయనతో కలిసి నడిచారు. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా అకుంఠిత దీక్షతో నిర్వహించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో పోలీసులు ఉద్యమకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఆ దాడిలో సుదర్శన్ రెడ్డి కుడి కన్నుకు తీవ్ర గాయమై శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఒక కన్ను పోయినా ఆయన ఉద్యమాన్ని వదల్లేదు. అదే స్ఫూర్తితో, అదే పట్టుదలతో తెలంగాణ కోసం పోరాటం కొనసాగించారు. ఈ త్యాగమే ఆయనను ఉద్యమకారుల గుండెల్లో శాశ్వతంగా నిలిపింది. కళ్ళు చెమర్చే ఈ జ్ఞాపకం ఇవాళ ఆయన మరణ వార్తతో మరోసారి అందరి మధ్యలో మెదిలింది. అధికారం, పదవులు ఉన్న సుదర్శన్ రెడ్డి నిరాడంబర జీవితం గడిపారు. 2 గదుల చిన్న ఇంట్లో నివసించేవారు. వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమి మాత్రమే ఆయన సొంతం. మద్యం ముట్టని వ్యక్తిగా, ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా ఆయనకు పేరుంది. భార్య స్వప్న, పిల్లలతో కూడిన చిన్న కుటుంబం ఆయనది. ఆగస్టు 6న తన పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆయన అంతకు ముందే శాశ్వతంగా కళ్ళు మూశారు. సుదర్శన్ రెడ్డి నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు ఏడాది క్రితం పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ కుంభకోణం జరిగిందని ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు 100 కోట్ల బంకర్ బెడ్ కుంభకోణం విషయంలో ఏకంగా హైకోర్టుకు వెళ్లారు.
ఇలా అవినీతిపై నిర్భయంగా గళమెత్తిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 1974 ఆగస్టు 6న అప్పటి వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు సుదర్శన్ రెడ్డి జన్మించారు. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1991లో వరంగల్లోని మహబూబియా కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ప్రజాసేవ పట్ల మక్కువ చూపిన సుదర్శన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో మొదలుపెట్టారు. ఆ తర్వాతే తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ వైపు మళ్లారు. 2001లో నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై తన ప్రజా ప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు. 2004లో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ ఆ తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2006 నుంచి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు పెద్ది. 2014లో నర్సంపేట నుంచి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా సేవలందించిన తరువాత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఈసారి ఓటమిని చవిచూశారు. గత నెల రోజులుగా ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. జూలై 26న ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు 9 సార్లు సిపిఆర్ చేసి ఆయనను తిరిగి బతికించారు. హనుమకొండలో ప్రాథమిక చికిత్స అనంతరం కేటీఆర్, హరీష్ రావు దగ్గరుండి ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ చివరకు శుక్రవారం తుది శ్వాస విడిచారు పెద్ది. సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆయన మరణాన్ని పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలుపుతూ తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా ఆయనకు నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి స్వప్న రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. అంతిమ యాత్ర సాగిన మార్గమంతా ప్రజలు బారులు తీరి పూలమాలలు